నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. యువతరం అంటే ఎగసిపడే కడలి కెరటం. దేశాన్ని అగ్రరాజ్యంగా తీర్చిదిద్దగల యువశక్తితో మన దేశం అలరారుతోంది. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సదృశ్యమైన మనసు, మృత్యువును సైతం సవాలు చేసే శక్తిగల యువతీ యువకులే నవభారత నిర్మాతలని వివేకానందుడు ఎప్పుడో ప్రబోధించాడు. ఈ నేపథ్యంలో రేపు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువత వజ్ర సంకల్పంపై ప్రతిధ్వని ప్రత్యేక చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఏఎస్ మూర్తి గారు, వివేకానందుని బోధనల ప్రచారకులు, ఎస్వి నాగనాథ్ గారు, ఆస్ట్రో సైకాలజిస్ట్, యు మూర్తి గారు, ఇంటెల్ సంస్థ అమెరికాలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ రంగ నిపుణులు, బిఎస్సి నవీన్ కుమార్ గారు, వివేకానంద సేవా సమితి సమన్వయకర్త. నిర్భయంగా ఉండండి, దేనికి భయపడవద్దు. మీరు అద్భుతమైన పనులను చేయబోతున్నారు. భయపడిన మరుక్షణం మీరు ఎందుకు పనికిరారు. ఘోరమైన బాధలన్నింటికీ అసలు కారణం భయమే. భయమే మన దుఃఖాలన్నిటికీ ఏకైక కారణం. నిర్భయత్వం క్షణం మనకి స్వర్గాన్ని కొనితేగలదు. కాబట్టి లెండి, మేల్కోండి, గమ్యాన్ని చేరుకునే వరకు ఆగకండి. భయాన్ని వీడమంటూ వివేకానందుడి మేలుకొలుపు. మూర్తి గారు, జనాభాలో యువత అధిక స్థాయిలో ఉన్నారు, వారే మన సంపద అని చెప్పి మనం ప్రస్తుతం అనుకుంటున్న తరుణంలో వివేకానంద స్వామి ఈ అంశాన్ని ఎప్పుడో పేర్కొన్నారు. మరి ఆయన బోధనలు యువతకి ఎట్లాంటి మార్గదర్శకం అంటారు? ఆయన ఎలాంటి బోధనలు చేశారంటారు? ఆధునిక భారతదేశంలోనే కాకుండా ఎక్కడ చూసినా సరే యువత ఒక దేశానికి వెన్నెముకలా ఉంటారు. కాకుంటే కాలానుగతంగా ఏం జరుగుతోంది అంటే ఆ యువత యొక్క అభిప్రాయాలు మారుతూ వచ్చి పెద్దవాళ్ళు కానీ సమాజంలో ఉండేటువంటి ఆదర్శమూర్తులు కానీ ఏ విధంగా అయితే యువత ఉండాలి అని ఆశిస్తున్నారో ఆ విధంగా యువత ఉండడం జరగటం లేదు. దీనికి పరిష్కారం అనేక మంది ఇచ్చినప్పటికీ కూడా సమగ్రము సంపూర్ణము అయినటువంటి మార్గదర్శక సూత్రాన్ని అందించిన మహానుభావుడు స్వామి వివేకానంద. అందుకే వివేకానందకి యువతకి విడదీయరాని సంబంధం ఉంది. నా జీవిత లక్ష్యం అంతా యువతని ఉద్ధరించడమే, వారికి మార్గదర్శకం చేయడమే అని చెప్పిన మహానుభావుడు ఆయన. కనుకనే గాంధీజీ కాదు, ట్యాగూర్ కాదు, ఏ దేశ నాయకుడు అనుకున్నా కూడా వారు ఈ వివేకానందుని యొక్క స్ఫూర్తితో మేము దేశాన్ని ప్రేమిస్తున్నాము, ఆ వివేకానంద యొక్క స్ఫూర్తే దేశానికి కానీ యువతకి కానీ మార్గదర్శకము అని చెప్పినటువంటి మహనీయుడే. వివేకానంద స్వామి బోధనల్లో కీలకమైనటువంటివి, యువతకి స్ఫూర్తినిచ్చే అంశాలేంటి? యువతలో అనేక సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ పరిస్థితుల్ని ధైర్యంతో ఎదిరించాలి తప్ప పిరికితనంతో కానీ ఆత్మన్యూనతతో కానీ స్వీయ వంచన చేసుకోకూడదు. దానికి కావాల్సింది ఏమిటంటే విద్య అంటే అవగాహన కావాలి, సంస్కృతి అంటే స్పష్టమైనటువంటి ఆలోచన ఉండాలి, తన మీద తనకి ఆత్మవిశ్వాసం ఉండాలి. క్లైబ్యం మాస్మగం పార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం శక్తోష్టిత పరంతప అని భగవద్గీతలో చెప్పారు. అంతే ఆత్మన్యూనత కానీ పిరికితనం కానీ మగవాడిని పనికిరాని వాడి కింద చేస్తుంది. అలాంటి ఆత్మన్యూనత ఆవేశానికి లోనవుతున్నారు ఈనాడు యువత. ఆ యువతకి సన్మార్గం కనిపించాలి అంటే వివేకానందుని యొక్క బోధనలు సమగ్రంగా అర్థం చేసుకోవాలి. వివేకానందుడు నిత్య స్ఫూర్తి అంటారు. మరి అలా స్ఫూర్తి నింపేటటువంటి వివేకానంద స్వామి సూక్తులు కొన్ని ప్రస్తావిస్తారా? వివేకానంద స్వామి చెప్పారు అండి, విద్య అంటే ఏమిటి అని అడిగారు ఎవరో. అప్పుడు ఫిజిక్స్ కాదు, కెమిస్ట్రీ కాదు, మ్యాథమెటిక్స్ కాదు, ఒక లాంగ్వేజ్ కాదు. వీ వాంట్ దట్ ఎడ్యుకేషన్ బై విచ్ క్యారెక్టర్ ఈజ్ ఫార్మ్డ్, స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇంక్రీజ్డ్, ఇంటెలిజెన్స్ ఎక్స్పాండెడ్ అండ్ బై విచ్ వన్ స్టాండ్స్ ఆన్ వన్స్ ఓన్ ఫీట్. విద్య అంటే మానసిక వికాసం కలగాలి, వివేకబుద్ధి పెరగాలి, ఒక వ్యక్తి తన కాళ్ళ మీద తన నిలబడే శక్తి కావాలి, శీలాన్ని నిర్మించాలి. ముఖ్యమైనటువంటి వివేకానందుని యొక్క కేంద్రీకృతమైనటువంటి సందేశం ఏమంటే శీలం శీలం శీలం. ఆ శీలం ద్వారానే మానవుడు బాగుపడగలడు. కానీ మన ఆధునిక నాగరికత యువతను ఎక్కడ దెబ్బ కొడుతోంది అంటే ఆ శీలం మీద దెబ్బ కొడుతుంది. ఉత్తమమైన జీవన విధానం శీలం, అది వివేకానందుడు కావాలన్నాడు. నాగనాథ్ గారు,
యువత విజయం సాధించాలి అంటే ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం, ఆత్మవిశ్వాసం ఈ అన్ని గుణాలు కలిగి ఉండాలన్నటువంటి అంశాన్ని స్వామి వివేకానంద చాలా స్పష్టంగా పేర్కొన్నారు. మరి యువతలో నేడు ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? వివేకానందులు వారు ధార్మికపరమైన విషయాలు, మనకి ఇంటలెక్చువల్ సబ్జెక్ట్స్ అంటాం, అవన్నీ కూడా దాన్ని ట్రాన్స్పరెంట్గా మెటికులస్గా అనాలిసిస్ చేసి ఇవాళ మనం చదువుకుంటుంటే మోడర్న్ ఎడ్యుకేషన్కిను ఏన్షియంట్ టైంకి ఆయనకు చాలా స్పష్టమైన అవగాహన తీసుకొచ్చారు. అందులో ప్రధానంగా ఆయన విమర్శించింది ఏంటంటే ఫేట్ అన్న పదానికి ఆయన నిర్వచనం చెప్పారు. అన్ని మతాల వాళ్ళకి కూడా ఒక అన్కాన్షియస్లీ ఒక స్టేట్మెంట్ ఏంటంటే వాళ్ళ జీవితంలో ఏం జరిగినా ఇది విధిలిఖితమనో నిర్వీర్యమనో భగవంతుడు శాసించాడు అన్నటువంటి ఒక ఆత్మవంచన నుంచి మనిషి ఆ చైతన్య స్థితిని కోల్పోతున్నాడు. కాబట్టి ఆ చైతన్యాన్ని నింపుకుంటూ అనునిత్యం మనము ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి, మనం అనుకున్నటువంటి జీవన విధానంలో మనం ఏర్పరుచుకున్న గోల్స్ని మనం సాధించాలి అనేటువంటి దృక్పథానికి ఆయన శాస్త్రీయపరమైన వివరణ ఇచ్చాడు. దాంట్లో ఆయన చెప్పింది ఫేట్ అంట్లో చాలా స్పష్టంగా చెప్తారు. ఏంటంటే యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ ఫేట్ అని చెప్తారు. దానికి అనుగుణంగా ఆయన ఏదో ఇట్లా సూపర్ఫిషియల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదలలేదు. దానికి శరీరాన్ని మనసుని ఎలా అన్వయించుకోవాలి, దాంట్లో ప్యూరిటీ స్పష్టత అన్నది ఎంతవరకు మన జీవితంలో అవసరము, దాన్ని మనం అనునిత్యం సాధన ద్వారా ఎలా పెంచుకోవాలి అన్న విషయాన్ని మనకి ప్రాచీన గ్రంథాల్లో అన్ని మత గ్రంథాల్లో ఉన్న విషయాన్ని కూడా చాలా ట్రాన్స్పరెంట్గా సగటు మనిషికి కూడా అర్థమయ్యేలాగా చెప్పారు ఆయన. అందులో ముఖ్యంగా యువతకు చెప్పిన విషయం ఏంటంటే ఇప్పుడు యువతలో లేనిది ఏంటంటే శారీరక వ్యాయామం లేదు, మెకానికల్ అప్రోచ్. అప్పట్లో ఆయన చెప్పింది ఒకటే విషయం, మీరు ధార్మిక కథలు పుస్తకాలు చదవడం కన్నా గ్రౌండ్కి వెళ్ళి ఫుట్బాల్ ఆడండి, దాని మూలంగా శరీరము ఆత్మ మనసు అన్నీ కూడా మిళితమవుతాయి, దానివల్ల మీలో ఒక చైతన్యం ఏర్పడుతుంది, ఒక స్ఫూర్తి ఏర్పడుతుంది, దానివల్ల మీరు జీవితంలో ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నా కానీ దాన్ని సాధించి అధిగమించడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, అవగాహన ఉంటుంది. కేవలం పుస్తకాల్లో ఉన్నటువంటి డిగ్రీలు మాత్రమే, యూనివర్సిటీలు ఇచ్చే డిగ్రీలు కాదు, వ్యక్తిత్వ వికాసం కావాలి. దానికి పరిపూర్ణమైన అవగాహన మనకి అంతర్ముఖం నుంచే ఏర్పడుతుంది. ఒక వ్యక్తి నాయకుడు కావాలన్నా, ఒక శాస్త్రవేత్త కావాలన్నా, ఒక డాక్టర్ కావాలన్నా, ఒక సక్సెస్ఫుల్ పర్సనాలిటీ కావాలన్నా కానీ దానికి ఒకే ఒక ఆధారం ఏంటంటే అంతర్ముఖము, అది ఇన్సైట్స్ అని చెప్పారు. మన అంతర్ముఖంగా ఉన్న భావాన్ని మనం మార్చుకోవాలంటే ఒక జన్మ పడుతుందని చెప్పాను. దానికి అనునిత్యం మనం సాధన చేయాలి. అంటే ఒక మనిషి వ్యక్తిత్వం పెంచుకోవడానికి ఆ వ్యక్తిత్వం మీద ఉన్న శ్రద్ధే కారణం అని చెప్పారు ఆయన. రైట్. సో అది ఇప్పుడు యువతలో కనుమరుగైంది అన్నది ఇస్ అ ఫ్యాక్ట్. మూర్తి గారు, గాంధీ నుంచి సుభాష్ చంద్రబోస్ వరకు వివేకానంద స్వామి స్ఫూర్తి పొందినటువంటి తొలితరం జాతీయ నాయకుడు లేరుడు అనడం అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మంది స్వామి నుంచి స్ఫూర్తి పొందారు. మరి ఇంతటి స్ఫూర్తి స్వామి ఎలా ఇవ్వగలిగాడు అంటారు? ముఖ్యంగా యువతలో ఆయన ఎలా స్ఫూర్తి నింపగలిగారు అంటారు? ఒక దేశం పురోగమనంలో వెళ్తోందా తిరోగమనంలో వెళ్తోందా అని నిర్ధారించాలి అంటే ఒక తరం ఎలా వెళ్తోంది అన్న చూస్తే మనకు తెలిసిపోతుంది. ఆ తరం కూడా యువతరం ఎటు వెళ్తోంది అన్న చూస్తే పర్ఫెక్ట్గా మనకు తెలిసిపోతుంది. ఈ దేశం ముందుకు వెళ్తుందా, ఒక 50 సంవత్సరాల తర్వాత ఎక్కడ ఉంటుంది ఇది అన్నది తెలిసిపోతుంది అన్నమాట. అది ఆయన అప్పుడు గ్రహించే యువతనే ఆయన ఎంతసేపు స్ఫూర్తిదాయకం చేయాలి, వాళ్ళని పైకి తీసుకురావాలి, వాళ్ళని ఆయన మూర్తి గారు చెప్పినట్టుగా వాళ్ళ శీలాన్ని బాగా తీర్చిదిద్దాలి అన్న స్ఫూర్తి తీసుకురావడానికి ట్రై చేశారనమాట ఆయన. కాకపోతే నా ఉద్దేశంలో ఎవరైనా కూడా నేర్చుకోవడం అన్నది 3 విధాలుగా నేర్చుకుంటారు. ఒకటి తల్లి తండ్రి దగ్గర నేర్చుకుంటారు. వాళ్ళ నడవడిక వీళ్ళు చూసినా చూడకపోయినా నిక్షిప్తం అయిపోతుంది వాళ్ళ బ్రెయిన్ లోపల. ఒక 25 ఏళ్ళ అనేది 50 ఏళ్ళ అయిన తర్వాత కూడా ఈ పరిస్థితిలో మా నాన్నగారు ఉంటే ఏం చేసేవారు అన్నది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వాళ్ళకి. రెండోదేమో గురువు, వాళ్ళు ఎలా చెబుతారు, ఎలా తీర్చిదిద్దుతారు అన్నది. మూడోదేమో సమాజం. ఒక గంజాయి వనం లోపల ఒక్కటే తులసి మొక్క ఉన్నా కూడా అది మార్చుకోదు దాని పద్ధతిని, దాని పద్ధతి దానికే ఉంటుంది. కానీ మనిషి మాత్రమే చుట్టూ చూసి నేర్చుకుని చెడవనండి మంచవనండి దానిలోకి వెళ్ళిపోతాడు. అందుకని చెప్పనేసి వివేకానంద స్వామి ఒక పర్ఫెక్ట్ ఇది చేస్తే మీరు సక్సెస్ అయిపోతారు, విజయం చేకూరుతుంది మీకు, ఇందులోకి వెళ్ళండి. కానీ ఇది వీళ్ళు వెళ్తున్నారా లేదా అనేది నేను యువతని మాత్రం ఏ రోజు తప్పు పట్టనండి. ఇప్పుడు తల్లి తండ్రి నీతి నియమాలు ధర్మంతో ఉన్న రోజు మా నాన్నగారు ఇలా ఉన్నారు, ఇది హర్షించరు ఆయన నేను ఇలా చేస్తే అని వీళ్ళు వెళ్లకుండా ఉంటారు అక్కడ. అలాగే ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే నీకు 95% వచ్చిందా, 99% ఎందుకు రాలేదు అన్న పరిస్థితికి వెళ్ళి ఈ పిల్లలు ఎవరన్నా నేను గాంధీ గురించి తెలుసుకోవాలి, వివేకానందుడి గురించి తెలుసుకోవాలని పుస్తకం తీస్తే ఆ తల్లి తండ్రి వాళ్ళకి చెప్తారు ఈ పుస్తకం ఇప్పుడు నీకు అవసరమా, ఫిజిక్స్ తీసుకో మ్యాథమెటిక్స్ తీసుకో అని చెప్పి ఆ పుస్తకాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటే ఇంకా వీళ్ళని ఎక్కడికి మనం క్యారెక్టరైజేషన్ చేస్తాం? మీరు భారతదేశంలో యువతను గమనించారు, అలానే అమెరికాలో ఉన్నటువంటి యువతను కూడా చూశారు.
అమెరికాలో ఉన్నటువంటి ఇతర పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి వారు స్వామి బోధనల కోసం పరితపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అని చెప్పి అంటున్నారు. కానీ మనం మాత్రం పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేదు అన్నటువంటి ఒక విమర్శ కూడా వినిపిస్తోంది. పరిపూర్ణ వ్యక్తిత్వానికి, ముఖ్యంగా వ్యక్తి ఎదుగుదలకి స్వామి యొక్క బోధనలు ఎట్లా దోహదం చేస్తాయి? యువతలో మీరు ఈ అంశాలను ఏ మేరకు గమనించారు? యువతకి మనం ఇవ్వాల్సినది అవకాశాలు ఇవ్వట్లేదు అనమాట. ఇప్పుడు అమెరికా లోపల నేను చూసింది, ఒకటికి 100కి 100% మార్కులు వచ్చాయి, వాడికి ఇంకా వేరే ఏ విషయమో తెలియదు, సబ్జెక్ట్ మాత్రమే తెలుసు. ఇంకోటికి 80% సబ్జెక్ట్ లోపల ఆన్సర్లు తెలుసు, సబ్జెక్ట్ తెలుసు. కానీ ఇంకో 20% నేను సమాజానికి ఇది చేశాను, నా వాల్యూని ఇలా చూపించాను అని చూపిస్తే ఈ 100 వచ్చిన వాడికంటే 80 వచ్చిన వాడికి ముఖ్యంగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు వస్తాయి అన్నమాట. కానీ అది ఈ దేశంలో లేకుండా అయిపోయింది. అది చేంజ్. ఇప్పుడు పోయిన సంవత్సరం 2013ని 150th బర్త్డే అనేసి అమెరికా లోపల ఈ మొత్తం సంవత్సరం పొడుగుతా ఫంక్షన్స్ చేసామన్నమాట. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కళ్ళు. అదంతా కూడా ఈ యువతని పిలిచి ఇది మీరే చెయ్యాలి, మేము వెనకాల కూర్చుంటాం, ఎలా చేయాలి లాజిస్టిక్స్ ఇస్తాం మీకు. కానీ ఆ వివేకానందుడి గురించి చదవడం, ఆయన బోధల గురించి చూడడం, దాన్ని హైలైట్ చేయడం అన్నీ కూడా మీ బాధ్యత అని చెప్పడంతో అదొక 3 నెలల ప్రాజెక్ట్ తీసుకుని ఆ ప్రాజెక్ట్ని వాళ్ళ స్కూల్స్లో కూడా చెప్పుకున్నారు, మేము చేసాము అనగానే స్కూల్స్ వాళ్ళ క్రెడిట్ ఇచ్చారు. వాళ్ళకి వివేకానందుడు ఎవరో తెలియకపోవచ్చు, కానీ మన దేశంలో పుట్టి మనకి ఇంత స్ఫూర్తినిస్తున్న ఆయన్ని గుర్తించడానికి మన యువకులకు అవకాశం ఇవ్వట్లేదని నా బాధ. నాడు జాతీయ నాయకులు వివేకానంద స్వామి బోధనల నుంచి కొన్ని ఆదర్శాలను అందిపుచ్చుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మారినటువంటి వాతావరణంలో యువత ఎలాంటి అంశాలని వివేకానంద స్వామి బోధనల నుంచి గమనించారంటారు? మూర్తి గారు చెప్పినట్టు శీలం అండి, అది ఉంటే మీరు ఏదైనా సాధించగలరు. నవీన్ గారు, యువత విజయం సాధించాలి అంటే వాళ్ళల్లో కనుక ఆత్మవిశ్వాసం కనుక ఉన్నట్లయితే ఎలాంటి పనినైనా పూర్తి చేయగలరు అన్నటువంటి అంశాన్ని స్వామి వివేకానంద పదే అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. మరి నేటి యువతలో అలాంటి శక్తి కనిపిస్తోందా? అలాంటి శక్తి ఉందండి. లేని దాన్ని ఏది తయారు చేయలేం, ఉన్నదాన్ని వెలికి తీసుకురాగలుగుతాం. ముఖ్యంగా ఒక నర్సరీ పిల్లవాడిని మీరు అడిగినట్లయితే, చిట్టి తల్లి నీకు సైకిల్ ఇస్తుందా తొక్కడానికి అంటే పడుకున్నప్పుడు ఇస్తుంది, తను పడుకున్నప్పుడు ఇస్తుందని జవాబు వచ్చింది, కానీ ఇవ్వదు అనే నెగిటివిజం లేదు. రైట్. అలాగే ఈ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత మన వారసత్వం, అది మనలో ఉంది. మధ్యలోనే అది పోతుంది, దాన్ని మళ్ళీ తీసుకురావాలి. దాన్ని తీసుకొస్తే యువత విజయం వైపుగా తప్పనిసరిగా వెళ్తుంది. దాన్ని తీసుకురావడానికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. పెద్దలు చెప్పినట్టుగా ముందు తల్లి శిక్షణ, తర్వాత తండ్రి ఉదాహరణ. తండ్రి సత్యం చెప్పమని చెప్పి ఇంటి ఓనర్ రాగానే ఇంట్లో లేను అని చెప్పమంటే అక్కడ కొడుకు పరిస్థితి మనసు విరిగిపోతుంది. సత్య మార్గాన్ని ఇంకా ఎంచుకునే మొత్తం బ్లాక్ అయిపోతుంది అతని మార్గం. కావున మనం విజయాన్ని వైపుకు వెళ్ళాలంటే స్వామి వివేకానందుల జీవిత చరిత్రలో ఎన్నో ఘట్టాలు ఉన్నాయి, వాటన్నిటిని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రధానంగా యువత ఎలాంటి అంశాలను గ్రహించాలి? ఎందుకంటే నీ భవిష్యత్తు నిర్మాతం నీవే అన్నటువంటి కీలకమైన అంశాన్ని స్వామి పేర్కొన్నారు. ఇది నిరంతర స్ఫూర్తి అని చెప్పి అంటూ ఉంటారు. మరి వివేకానందులో నుంచి యువత అనునిత్యం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి? ఇవాళ యువత ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకాలనేటువంటి నేపథ్యంలో ముందుకెళ్తుంది. ఇది మనం అందరం హర్షించాలి. వివేకానందుని బోధనలు అంటే కేవలం వ్యక్తిత్వపరమైన అంశాలైనా, కుటుంబ వ్యవస్థ గురించి కానివ్వండి, సంస్కృతికి సంబంధించినటువంటి అంశాలని వివేకానందుడు ఏ మేరకు పేర్కొన్నారంటారు? స్వామి వివేకానందులు ఏమంటారంటే, మనందరికీ తెలిసిన విషయమే, ఫ్యామిలీ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ కంట్రీ. ఆ కుటుంబంలో నుంచే మనకి అన్నీ బయటికి వస్తాయి. చేప ఉప్పు నీళ్ళలో ఉంటుంది, కానీ చేపలో ఉప్పు ఉండదు. అలాగే మన ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కానీ మనకి మంచి వైపుగా, పైకి అభివృద్ధి వైపుగా వెళ్ళే అవకాశాలు మనకి చాలా ఉన్నాయి. దీన్ని మనము ఏమంటామంటే నేషనల్ బిల్డింగ్ అండ్ మ్యాన్ మేకింగ్గా తీసుకోవచ్చు. రైట్. మనకి ఎవ్వరు కూడా ఎక్కడ కూడా మనము నిస్సారం అయిపోవాల్సిన లేదు. ఎంతోమంది మన బాల్యం నుంచి, యువకుల నుంచి, మధ్య వయసు వాళ్ళ నుంచి కూడా ఈ నేషనల్ బిల్డింగ్ మ్యాన్ మేకింగ్ వరకు రావచ్చు. అదే మా కేంద్రం కూడా, వివేకానంద కేంద్ర కన్యాకుమారి తరఫు నుంచి కూడా అనేకమైన కార్యక్రమాలను చేపట్టింది. నీ ఆలోచనలను బట్టే నీ ఉత్థాన పతనాలు. సముద్రం మీద వచ్చే అలల్లా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు. నీవు ఎలా భావిస్తే అలా జరుగుతుంది. నీవు బలవంతుడవని భావిస్తే బలవంతుడవవుతావు, బలహీనుడవని భావిస్తే బలహీనుడవవుతావు. సమున్నత ఆలోచనలే యువతకు మేలన్న వివేకానందుడు. మూర్తి గారు, ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లు కానివ్వండి, సమస్యల గురించి కానివ్వండి, ఆలోచించేటటువంటి ప్రయత్నం మరి యువత చేస్తుందంటారా? ఇలాంటి సమున్నతమైనటువంటి ఆలోచనలు యువతలో కనిపిస్తున్నాయా? ఒక వ్యక్తి సమగ్రమైన వికాసం చెందాలి అంటే వ్యక్తిగా వికాసాన్ని కోరుకోవాలి, కుటుంబం ఆ వ్యక్తి వికాసానికి సహకరించాలి, సమాజంలో పరిస్థితులు ఆ వ్యక్తి వికాసాన్ని
సముద్ధరించేటువంటి స్థితి కల్పించాలి. ప్రభుత్వం యొక్క సిద్ధాంతాలు కూడా దానికి అనువుగా ఉండాలి. ఈ 4 పార్శ్వాలు కలిస్తే ఒక వ్యక్తి సమున్నత వ్యక్తిత్వాన్ని సాధించగలుగుతాడు. ఈనాడు యువత స్వతహా శక్తివంతులు. ఎందుకంటే విద్యారంగంలో కానీ, ఉద్యోగ రంగాల్లో కానీ, వాణిజ్య రంగాల్లో కానీ విపరీతంగా మెరుస్తున్నారు హాయిగా. ఎక్కడ లోటు లేదు. కానీ ఎక్కడ లోటు వస్తుంది అంటే వాళ్ళకి ఎక్కడైతే శీలానికి సంబంధించి, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి మనం కొన్ని విషయాలని ఆశిస్తున్నామో ఆ మార్గంలో వాళ్ళు రావటం లేదు. సూయిసైడ్లు ఉన్నాయి, ఆత్మహత్యలు చేసుకోవడం మొదలెడుతున్నారు. ఏదో చిన్న చిన్న కారణాలుగా ఆవేశం వచ్చేస్తే ఇంకోళ్ళని హత్య చేస్తున్నారు. అంటే ఆత్మన్యూనత ఒకవైపు, ఆవేశం ఒకవైపు వాళ్ళని నడిపిస్తోంది, కానీ ఉన్నతమైన సంస్కృతి వాళ్ళని నడిపించడం లేదు. వివేకానంద దృష్టిలో మతం మానవుడి చుట్టూ తిరగాలి. అంటే వివేకానందుని యొక్క మతానికి మానవుడు కేంద్రం. అది వివేకానందుని యొక్క గొప్ప నిర్మాణం. ఎప్పుడైతే మానవుని చుట్టూ తిరుగుతోందో ఆ మతం వ్యక్తిని పవిత్రం చేస్తుంది. అలా పవిత్రమైనటువంటి ఒక విద్యార్థి ఏం చేస్తాడు అంటే తాను సమగ్రంగా విద్యలో అలాగే ఉంటాడు, ప్రవర్తనలో అలాగే ఉంటాడు, సమాజం పట్ల అలాగే ఉంటాడు, తన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడంలో కూడా అలాగే అనుసరిస్తాడు. కనుక వివేకానందుని యొక్క గొప్ప మాట ఏమంటే, వివేకానందుడు మూఢ ఛాంద స్వభావాన్ని ఎప్పుడూ సమర్థించలే. వివేకానందుని యొక్క దృష్టి ఎంతసేపు కూడా వ్యక్తి బాగుపడాలి, వ్యక్తి ద్వారా సమాజం బాగుపడాలి, సమాజం ద్వారా ప్రపంచం బాగుపడాలి. నాగనాథ్ గారు, వ్యక్తి బాగుపడాలి, అక్కడ నుంచి సమాజం బాగుపడాలి, దేశం బాగుపడాలి అన్నటువంటిది స్వామి వివేకానంద యొక్క బోధ. మరి దేశం అనేక సవాళ్ళు ఎదుర్కొంటోంది. మరి ఈ సవాళ్ళని యువత గుర్తించే స్థితిలో ఉన్నారా? వివేకానంద బోధనల ద్వారా ఈ సవాళ్ళకి ఎలాంటి పరిష్కారం వస్తుంది? వివేకానంద గారు ఒక కోట్ చేశారు, ఏంటంటే నథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ బ్రెయిన్, ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ అన్నారు. ఇంకోటి ఆయన యువతకు కూడా ఒక సందేశం ఇచ్చారు, ఏంటంటే సాక్రిఫైస్ అన్న పదాన్ని ఇచ్చారు. నువ్వు దేన్నైతే బాగా అమితంగా ప్రేమిస్తావో, ఏదైతే అది వ్యసనమైనా ఉండొచ్చు, దాని మీద నువ్వు పరిపూర్ణమైనటువంటి ఒక బలమైనటువంటి నిగ్రహ శక్తిని సాధించడం కోసము దాని మీద పూర్తి దృష్టి పెట్టమన్నాడు ఆయన. అంటే అది వీక్నెస్ అన్న ఉండొచ్చు, దాన్ని అధిగమించడం కోసం నువ్వు చేసే ప్రయత్నము ఒకరోజు తప్పకుండా నిన్ను అధిగమింపజేసేలా చేస్తుంది అన్నారు. ఇప్పుడు యువతకు ఉన్నటువంటి వ్యసనాలు, తాత్కాలికమైన భావోద్వేగాలు, స్థిరత్వం లేకపోవడం, జీవితంలో షార్ట్ టర్మ్ సక్సెస్ కావాలి, ఇమీడియట్గా జీవితంలో గుర్తింపు అనేటువంటి దృక్పథాన్ని ఆయన 100 సంవత్సరాల కిందగానే ముందుగానే అంచనా వేశారు. ఇలాంటి పరిస్థితులు రేపొద్దున యువతకు వస్తే అప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక వ్యక్తిత్వ వికాసం అన్నది పుస్తకంలోనే తప్ప అది జీవన విధానంలోకి రాదు అన్నది విషయాన్ని ముందుగానే గ్రహించారంటే ఆయన దూరదృష్టి ఎంత గొప్పదో ఆలోచించుకోవాలి. సమస్యల పరిష్కారానికి వివేకానంద బోధనలు ఏ మేరకు ఉపయోగపడతాయి? తప్పకుండా అండి. ఇవాళ సమస్యల పరిష్కారానికి ఉన్నటువంటి ఒక ఏకైక ఉన్నటువంటి స్ఫూర్తి వివేకానందుడు రాసినటువంటి అనేక అంశాల్లో ఆ ఇంటర్ప్రిటేషన్సే. ముఖ్యంగా చూడండి, ఆయన వేదాంతిక వర్షన్లో ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఈ జన్మలో పాపము అనుకోవడము, బలహీనత అనుకోవడం ఏంటంటే నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవడం అని చెప్పారు. అంటే ఒక వేదాంతం యొక్క సారాంశాన్ని ఒక లైన్లో చెప్పారు ఆయన. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవడం మానేసి నువ్వు చేసే ప్రయత్నంలో ఎప్పుడు కూడా ఒక సెకండ్ థాట్, ఆల్టర్నేటివ్ థాట్ క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇప్పుడున్నట్టు యువతకు కావాల్సినటువంటి స్ఫూర్తిదాయకమైన విషయం అదే. ఒక అటెంప్ట్ చేసి ఫెయిల్ అవ్వగానే నర్వస్ అయిపోతున్నారు. సెకండ్ అటెంప్ట్కి పేషెన్స్ లేవు. సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలంటే అహంకారం, చదువు అడ్డొస్తుంది, వ్యక్తిత్వం అడ్డొస్తుంది. ఇవన్నిటినీ కూడా సమగ్రంగా ఒకవేళ వివేకానందుడి పుస్తకాలు కానీ ఆయన మిషన్లో ఉన్నటువంటి అంశాలని కనుక యువత పరిశీలిస్తే తప్పకుండా భావితరాల్లో కొన్ని 100 మంది వివేకానందులు ఆవిర్భవిస్తారన్నది అదృష్టం. మేము గొర్రెలం అని మీరు అనుకునేలా చేసే ఆ మాయను విసిరిపారేయండి. మీరు అనంతమైన ఆత్మస్వరూపులు, స్వేచ్ఛాజీవులు, ధన్యులు, శాశ్వతులు. మీరు వస్తువులు కాదు, శరీరాలు కాదు. వస్తు సంపదలు మీ బానిసలు, మీరు వస్తు సంపదకు బానిసలు కారు. వ్యామోహంపై యువతకు స్వామి వివేకానంద హితవు. మూర్తి గారు, ఈరోజు జనాభాలో అధిక శాతం మనం యువజనాభాని కలిగి ఉన్నాం, జనాభా సంపద అని అంటున్నాం. మరి మనం అగ్రరాజ్యంగా ఎదగడానికి ఈ యువతరం ఏ మేరకు ఉపయోగపడుతుందంటారు? వివేకానందుడి బోధనలు వారికి ఈ అంశంలో ఏ మేరకు స్ఫూర్తిస్తాయంటారు? ఒక్క లక్షణం వాళ్ళలో పెరిగిపోయింది ఏంటంటే, ఏదైనా జరిగిపోతుంది, పర్వాలేదు, దేన్నైనా నేను చేసుకోగలను, డబ్బు పడేస్తే పర్వాలేదు నాకు అన్న భావన పెరిగిపోయిన సమాజం లోపల ఉన్నారు వాళ్ళు. అలా ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి, నాన్న నేను తప్పు చేశాను అంటే కనుక తండ్రి సరే నేనే నిన్ను శిక్షిస్తాను, లేకపోతే నిన్ను న్యాయస్థానం ముందు నిలబెడతాను అన్న తల్లి ఉంటే కనుకైతే వీళ్ళు చక్కగా నడుస్తారు. వివేకానందుడు చెప్పినవి ఎప్పుడు చెప్పినా కూడా
దాన్ని వీళ్ళలో పెంచి పోషించేది ఎవరు? తల్లిదండ్రులే కదా. వాళ్ళు ఇవాళ వాడికి ఏదో ఉంది, నాకు లేదు, నాకు అది కావాలి అన్న రోజు నువ్వు సంపాదించుకో, గుంజుకోకు అని చెప్పే సమాజం కూడా లేకుండా పోయింది. ఈ రెండు ఇలాంటి ఉండడం వల్ల ఏమైపోతుందంటే, ఇప్పుడు నాకు ఆత్మవిశ్వాసం లేకుండా నేను ఇది చెయ్యలేను, ఎలాగో అలాగా వెనకాల దారి నుంచి నేను తెచ్చేసుకోవాలి అన్న ఉద్దేశం ఉంటే కనుకైతే గాంధీ మహాత్ముడు అంత పెద్దవాడు అయ్యేవాడు కాదు. ఆయన ఒక్కడు ఇంతమందిని నడిపించాడు స్ఫూర్తిగా. ఇవాళ రోజున అలాగే మళ్ళా సమాజం వివేకానందుడి బోధనని వీళ్ళ లోపలికి పెంపొందించాలి. సమాజ హితం కోసం, దేశ హితం కోసం ముఖ్యంగా వివేకానందుడి బోధనలు మనం ఎలా ఉపయోగించుకోవాలంటారు? నేను నా కోసం బతుకుతున్నాను అనుకోకుండా సమాజం కోసం, దేశం కోసం బతుకుతున్నాను, అవి రెండు బాగుంటే నేను కూడా బాగుంటాను అనుకున్న రోజు అన్నీ బాగుంటాయండి. నవీన్ గారు, సంపూర్ణ వ్యక్తిత్వాన్ని సాధించడానికి మనం వివేకానంద బోధనల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఆచరించాలి? భిన్నత్వంలో ఏకత్వాన్ని వెతకాలి, ఏకత్వాన్ని అన్వేషించి సాధించాలి. అది సాధ్యం. దానికి ఎన్నో కోణాల్లో ఉన్నాయి. మనం ఆయన ఉపన్యాసాలు కనుక చూసినట్లయితే మనకు తెలుస్తుంది. అయినప్పటికీ 2-3 విషయాలు నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. తనని ఇతరుల్లో చూసుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం వేరు కాదు. ఇవాళ మోడర్న్ సైన్స్ ప్రూవ్ చేసింది. ఈ ఏకత్వాన్ని సాధించి మనం ఎప్పుడైతే ఇతరుల్లో మనం చూసుకొని ఇతరులకు చేసే సేవ, మనం చేసుకునే సహాయం అని ఎప్పుడైతే మనం అనుకుంటామో మనం తప్పకుండా ముందుకు వెళ్తాం. కంపారిజన్లో ఆగిపోతున్నాం, కంపారిజన్ చేసుకుంటున్నాం, బౌండరీస్ చేసుకుంటున్నాం. స్వతంత్రత స్థితిలో ఉండాలి, ఆలోచన రావాలి, అది డెప్త్గా ఉండాలి, నిర్మాణాత్మకంగా ఉండాలి, మ్యాన్ మేకింగ్గా ఉండాలి. ఢిల్లీ దేశ రాజధానిలో ఒక సంఘటన తీసుకుని ఉంటే అక్కడ భ్రాతృత్వం, సౌభ్రాతృత్వం లోపిస్తుంది. ఆ సౌభ్రాతృత్వం ఉండుంటే అలాంటి సంఘటనలు చోటు చేసుకో. మూర్తి గారు, ఆయన మార్గంలో నడుస్తూ ప్రస్తుతం యువత ఎలాంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది? వివేకానందుడికి ఉన్నది మొట్టమొదటి విశాలమైన విస్తృష్టమైన దేశభక్తి. ఆ దేశభక్తి కోసమే ఆయన యువతను ప్రోత్సహించాడు. తన యొక్క భవిష్యత్తు చూసుకుని తాము పతనం కాకుండా ఉండాలి అంటే వివేకానందుని యొక్క మార్గమే శరణ్యము అని వాళ్ళు గమనించాలి. అలా ఆచరిస్తే వాళ్ళు బాగుపడతారు. ఇందాక నేను చెప్పినట్లు కుటుంబం బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది, దేశము ప్రపంచము కూడా బాగుపడతాయి. భారత భాగ్య విధాతలు యువతీ యువకులే. భావి భారత భాగ్యోదయం యువత మీదే ఆధారపడి ఉంది. లెండి, మేల్కొనండి, మీ గమ్యాన్ని చేరే వరకు ఆగకండి అన్న వివేకానందుని బోధనలతో నేటి యువతరం స్ఫూర్తి పొందాలి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.